మహానుభావులు రామోజీరావు గారు ఈరోజు కాలం చేశారు. నిజంగానే భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడికి చెప్పినట్టు పుట్టిన ప్రతి జీవి గిట్టగా మానదు అన్నట్టు నాకు ఇందాక శ్రీవిహారి ఫోన్ చేసి రామోజీరావు గారు ఏదైతే ఒక లేఖ పంపించారో ఆ లేఖ చూపించినప్పుడు నాకు చాలా ఆనందంగా గర్వంగా కూడా అనిపించింది. దాని శ్రీవిహారి వారి తండ్రి గారి రచనలతో శివం మానస సౌరభాలు అని చెప్పి చక్కగా ఒక పుస్తకం అచ్చు వేయించినప్పుడు ఎంకరేజ్ చేస్తూ ఒక నూతన పుస్తక గ్రంథకర్తను లేదా గ్రంథాన్ని వేయించినటువంటి విహారిని ఎంకరేజ్ చేస్తూ రాసినటువంటి లేఖ మనం చూస్తున్నాం. తెలుగువారికి ప్రియా పచ్చళ్ళను, అలాగే రైతన్నలకు అన్నదాతను, అలాగే ఉషా కిరణ్ మూవీస్తో ఎంతో చక్కటి సినిమాలు తీసినటువంటి నువ్వే కావాలి కావచ్చు, శ్రీవారి ప్రేమలేఖ కావచ్చు, చిత్రం కావచ్చు, ప్రతిఘటన కావచ్చు, ఇవన్నీ కూడా నిజంగానేనండి ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది. భగవద్గీతలో కృష్ణ భగవానుడు చెప్పిందే. రామోజీ ఫిలిం సిటీ అంటే తెలియని వారు ఈ దేశంలోనే లేరు అంటే అతిశక్తి కాదండి. అలాగే ఈనాడు పత్రిక కూడా పత్రికా ప్రపంచంలో ఒక పెను సంచలనం. అంతా కూడా అంతర్యామి అండి. అంతర్యామి కాలం అనేది ఈనాడు పేపర్లో ఒక అద్భుతం అన్నమాట. ఎంతోమందికి ఉపాధి కల్పించినటువంటి ఆ రామోజీరావు గారి ఎందరో హృదయాలు చిరస్థాయిగా నిలిచిపోతారండి. జోహార్ రామోజీరావు గారు, జోహార్.